తెలుగు యాంకర్లలో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్తో బిజీగా ఉంటారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా అన్నింటికీ యాంకరింగ్ చేస్తూ ఉంటారు. మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్కి ఎక్కువగా ఆమె కనిపిస్తూ ఉంటారు. వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తుంటారు. సాధారణంగా సెలబ్రిటీలంతా పాల్గొనే వేడుకల్లో అతిథులతో పాటు యాంకర్లు చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడే మాటలు ట్రోలింగ్కు గురవుతుంటాయి. యాంకర్లు సుమ, శ్రీముఖి లాంటి వారు ఏదో చెప్పబోయి మరేదో చెప్పి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ గీతా భగత్పై కూడా ట్రోలింగ్ జరిగింది. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో కంటెంట్ని ఇంప్రొవైజ్ చేయాలని ఆమె అనుకుంది. అయితే ఆ సందర్భం రాగానే బోల్డ్గా మాట్లాడేసింది. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో కంటెంట్ని ఇంప్రొవైజ్ చేయాలని ఆమె అనుకుంది. అయితే ఆ సందర్భం రాగానే బోల్డ్గా మాట్లాడేసింది. భలే ఉన్నాడే సినిమా కథ టీజర్ను బట్టి సిటీల్లో జరిగే వేడుకలకు మహిళలు చీర కట్టుకోవడంలో సహాయం చేసే వ్యక్తిగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ సీన్స్లో టీజర్లో రొమాంటిక్గా, ఫన్నీగా చూపించారు. రచయిత డార్లింగ్ స్వామి యాంకర్ గీతాని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇంత మాట్లాడుతున్నారు, మీరెందుకు చీర కట్టుకొని రాలేదు అని ప్రశ్నించారు. అందుకు గీత బదిలిస్తూ, నాకు హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలని ఉంది అంటూ తన కోరికను బయటపెట్టింది. ఆమె మాటలకు అక్కడున్న వారంతా హాయిగా నవ్వేశారు. దీనిపై సోషల్ మీడియాలో గీతా భగత్పై ట్రోలింగ్ జరిగింది. వైరల్ అవ్వడం కోసం నోటికి ఎంత వస్తే అది మాట్లాడమేనా, వైరల్ అవుతారని 10 మంది ఉన్న చోట చూసుకొని మాట్లాడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. హీరో చేత చీర కట్టించుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. గతంలో కూడా గీతా భగత్పై కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి, కొన్ని వివాదాలు నడిచాయి.